నమస్తే, ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు చిరంజీవి సినిమాకి సంబంధించి రాజ్ తరుణ్ అండ్ అదిరే అభి ఇద్దరు ఉన్నారు. జబర్దస్త్లో అద్భుతమైన డైరెక్టర్స్ ఉన్నారనే విషయం మనకి బలగం వేణు, సీతారామంతో ధనరాజ్ అండ్ శాంతి కుమార్ ఇంతకుముందే నిరూపించారు. ఇప్పుడు ఆ కోవలోనే అదిరే అభి ఈ సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ అయిపోతారు. మరి ఈ సినిమా గురించి వీళ్ళిద్దరు ఏం చెప్తారు, అలాగే వీళ్ళ కెరియర్ గురించి ఏం చెప్తారో ఇప్పుడు వాళ్ళని అడిగేసి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్, ట్రైలర్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నైట్ స్ట్రీమింగ్ అయింది కదా, సో రెస్పాన్స్ కూడా బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ రాజతాడు నిన్ను ఇలా అంటే ఇటీవల కాలంలో ఎక్కువగా వివాదాలతో కలవటం అనేది ఎక్కువ జరుగుతూ వస్తుంది. బట్ గ్యాప్ తర్వాత ఒక సినిమాకి సంబంధించి ప్రశాంతంగా ఇంట్రడ్యూస్ చేయబడడం అనేది చాలా ఆనందం. థ్యాంక్ యూ అండి. సో ఎవ్రీథింగ్ ఓకేనా? యా అన్ని వివాదాలను సమసిపోయినాయి. ఎవడు వివాదాలు నేను ఎప్పుడు చేయలేదండి. న్యూస్లో చేసుకుంటున్నారు. మీరు చేసినా చేయకపోయినా యువత పార్ట్ ఆఫ్ అంతే కదా. అందుకని ఆకొచ్చి మూల మీద పడ్డా, మూల ఆకు మీద పడ్డా, బొక్కే. ఇట్స్ వెరీ నైస్. ప్రశాంతంగా కూర్చొని సో పీస్ఫుల్ కెరీర్ మీద ఫుల్ ప్రెజెడ్ గా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు దృష్టి పెట్టే ఇది ఉందని కదా, ఎప్పుడు అలాగే ఉందండి. ఇప్పుడు కొంచెం ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంది. ఓకే, కమింగ్ టు చిరంజీవి, ఎలా ఉంది రెస్పాన్స్? చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. అంటే నాకు మనకి ఇక్కడ 12 అయితే అక్కడ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సైడ్ కొంచెం ముందే అయిపోతుంది కదా. అక్కడ ఆల్రెడీ వాళ్ళు చూసి నాకు కాల్స్ చేసి చెప్తున్నారు, మార్నింగ్ లేచేసరికి చాలా మంచి రెస్పాన్స్ ఉంది, మేము మూవీ చూసాము, చాలా బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది, మా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తున్నామని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళందరూ వాళ్ళకి తెలిసిన గ్రూప్స్లో కూడా వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మనకు మెల్లమెల్లగా ఇక్కడ హైదరాబాద్ నుంచి, ఏపీ, తెలంగాణ నుంచి కూడా కాల్స్ రావడం మొదలయ్యాయి. సో ఇప్పటివరకు అయితే మాకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే ట్రైలర్స్ చూసినప్పుడే టైటిల్ చిరంజీవి అనేది యాప్ట్ అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బట్ ఈ కాన్సెప్ట్ కొత్తది కాదు, ఇంతకుముందు వచ్చిందే. యమలేలో మనం చూసాము, ఆ సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. బట్ దానికి భిన్నంగా ఇందులో ఏంటి మీరు కొత్తగా చూపించిన పాయింట్ ఏంటి? సార్, యముడు రిలేటెడ్ సినిమా అనగానే ప్రతి సినిమాలో మ్యాక్సిమం యముడిని ఒక సెకండ్ క్యారెక్టర్గా చేయడమో, లేకపోతే ఒక క్యారెక్టర్ని పెట్టి కైకాల సత్యనారాయణ గారితోనో లేకపోతే మోహన్ బాబు గారితోనో పెట్టి చేయించి హీరో డామినేట్ చేస్తూ వచ్చిన క్యారెక్టర్స్ చాలా సినిమాల్లో చూసాము. కానీ అలా కాకుండా ఈ సినిమాలో యముడి నుంచి వచ్చిన ఒక వరం ద్వారా మనిషి, అంటే రెగ్యులర్గా మనకు చుట్టుపక్కల జరిగే ఒక స్టోరీ ఎలా ఉంటుంది అంతే తప్ప నిజంగా ఒక యముడు వచ్చి మన పక్కన నిలబడి ఇలాంటివి చేయకుండా ఫ్యాంటసీలో కూడా మేము ఏంటంటే నిజంగా యముడి గురించి తెలుసుకున్నప్పుడు, ఈ స్టోరీ చేస్తున్నప్పుడు యముడి గురించి తెలుసుకున్నప్పుడు చాలా రెస్పెక్ట్ పెరిగింది. అప్పటి వరకు ఒక భయం ఉండేది దేవుడు అంటే, యముడు అంటే. కానీ ఒక రెస్పెక్ట్ పెరిగింది. అండ్ ధర్మపురిలో ఆయన గుడి దర్శించుకొని, మొన్న కూడా రిలీజ్ కంటే ముందు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మాకు చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా అనిపించింది. సో యముడికి ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ మేము మా సినిమాలో ఇచ్చాము అని మేము అనుకుంటున్నాం. అదే మిగతా సినిమాలకి మాకున్న. ఎందుకు అంత అంటే తెలియక ముందు మీకున్న అభిప్రాయం ఏంటి? తెలియక ముందు ఒక భయం ఉండేది సార్. అంటే చావు అనగానే ఫస్ట్ ప్రతి మనిషి భయపడతాడు చావడం అనే దాని గురించి. సో ఆ చావుకు రీజన్ యముడు అనే అందరూ అనుకుంటారు. అలా కాకుండా యముడు సమవర్తి, ఆయన ఎవరిని నరకానికి పంపించాలి, ఎవరిని స్వర్గానికి పంపించాలి అనేది డిసైడ్ చేసే సమవర్తి అనేది మాకు ఈ రీసెర్చ్లో తేలింది. దాని ద్వారా ఓహో, మనం భయపడుతున్నట్టు చావు దేవుడు కాదు, మృత్యుదేవుడు కాదు అనేది అక్కడ తెలుసుకున్నాము. సో ఆ పాయింట్నే సినిమాలో చెప్పాము. అండ్ దాని తర్వాత మాకు సూర్యదేవుడికి పుత్రుడు యముడు అనే విషయం కూడా తెలిసి, ఓకే ఇన్ని ఉన్నాయి మనకు. చిన్నప్పటి నుంచి యముడి గురించి ఎక్కువగా సినిమాలో ఇలా వేరే విధంగా చూపించారు తప్ప ఈ విషయాలన్నీ ఎక్కడ తెలియలేదు కదా, ఆ విషయాలన్నీ తెలియజేయాలనుకున్నాము. అండ్ మిగతా యమలీల, యమదొంగ, యముడికి మూడు ఈ సినిమాలతో పోల్చుకుంటే మాది ఎలా డిఫరెంట్ అంటే, నేను చెప్పినట్టుగానే యముడు వచ్చి భూలోకంలో ఉండి చేయించడాలు అలాంటివి ఏం లేకుండా మా సినిమాలో ఒక వరం మాత్రం వస్తుంది. ఆ వరం కూడా ఏంటంటే దానికి ఒక కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటనేది సినిమా చూసిన వాళ్ళకి డెఫినెట్గా అర్థమవుతుంది. సో రిలేటెడ్ టు గాడ్ ప్రాపర్గా చూపించామనేది మేము అనుకుంటున్నాం. ఎవరు మీ ఎండి? అదే అంటున్నాను,
కైకాల సత్యనారాయణ గారు, మోహన్ బాబు గారు అయితే కాదు. మా యముడు నిజంగా యముడే. రాస్తారు మీకు ముందు చాలా మంది కొత్త డైరెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు అవి ఏంటి, ఇప్పుడు అవి చెప్పిన పాయింట్లో నీకు నచ్చింది ఏంటి, ఎందుకు అతనికి ఛాన్స్ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఇచ్చావు? అంటే అభిని ఎంత ఇంట్రడ్యూస్ చేసేంత పెద్దవాడిని కాదండి నేను. చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని ఇంకా అప్పుడే ప్లే స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు అభి. అలా అంటే నా ఏజ్ తెలిసిపోద్ది. లేదు, నాకు వయసు అవుతుంది తప్ప నీకు అవ్వలేదు. అంటే మీరు పెద్ద అయిన తర్వాత కూడా షెడ్యూల్ వేసుకున్నా అని చెప్పండి, అట్లా చెప్పండి. అయితే ఇంటికి వస్తా వేసుకుని తిరుగుతుంటా. అదే 23 years. ప్రభాస్ గారు నేను ఒకటే ఎప్పుడు రిలీజ్ అయింది? 2002 November 23 ఇయర్స్. అంటే డైరెక్షన్ పరంగా అంటే తను మాంటర్ వెనకాల ఉండి సినిమా డైరెక్ట్ చేయకపోవచ్చు, కానీ అఫ్ కోర్స్ ఈ హ్యావ్ వెరీ క్లియర్ ఐడియా కదా సార్. అంటే యాక్టర్గా అన్నేళ్ళు అన్ని సినిమాలు చేశారు. అండ్ జబర్దస్త్లో కూడా అంటే మనకి సినిమా ఏంటంటే అక్కడ చిన్న లిబర్టీ ఉంటుంది. ఇక్కడ ఓకే ఇది కట్ చేసాం, ఇక్కడ కట్ చేసాం, రెండు జాయిన్ చేసుకున్నాం. ఒక స్కిట్ చేయడానికి అది ఉండదు, మొత్తం అంతా చేయాలి. యూ హ్యావ్ టు కొరియోగ్రాఫ్ ద హోల్ థింగ్. ఇక్కడ మొత్తం సీన్ ఎలా కొరియోగ్రాఫ్ చేసుకుంటాం, అక్కడ మొత్తం అంతా కొరియోగ్రాఫ్ ద హోల్ థింగ్ అని మొత్తం ఒకేసారి చేయాలి. సో అవన్నీ చేసినప్పుడు ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ సో డిఫికల్ట్. బట్ దానికంటే ఇక డిఫరెన్స్ ఏంటి అంటే యూ హ్యావ్ టు హ్యాండిల్ వే మోర్ పీపుల్ అండ్ వే టూ మెనీ క్రాఫ్ట్స్. అండ్ ఐఎమ్ షూర్ అది తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అక్కడైతే అసలు ఎలాంటి ఒకటి లేదు నాకు. స్క్రిప్ట్ మాత్రం తను చెప్పినప్పుడు ఫస్ట్ ఏంటంటే పాయింట్ చాలా కొత్తగా అనిపించింది, ఫ్రెష్గా అనిపించింది. అండ్ దాంతో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఫ్యాంటసీ అనేది ఎప్పుడన్నా సరే, సోషల్ ఫ్యాంటసీ అనేది ఎప్పుడన్నా సరే మనం ఎంటర్టైన్ అయిపోతాం. అందులో అవి ఉన్న ఎంటర్టైన్మెంట్ టచ్ విపరీతంగా ఉంది తనకి. సో అదంతా పట్టుకొచ్చి అలా చెప్పి అక్కడ కూడా తనకు తనే సెన్సర్ చేసుకున్నాడు. లేదు ఇది మరీ అంటే మరీ ఓవర్ ద టాప్ అయిపోద్ది కాదు, సటిల్గా ఉండాలి కానీ ఎంటర్టైనింగ్గా ఉండాలి. సో మొత్తం తనకి తనే జాగ్రత్తగా చూసుకుని మొత్తం చాలా క్లియర్గా ప్లాన్ చేసుకున్నాడు సినిమాని. సో అక్కడే నాకు బాగా నచ్చేస్తుంది. అంటే హుక్ పాయింట్ ఏంటి అంటే బేసిక్ హుక్ పాయింట్ అంటే మనం మామూలుగా అంటాం ద మెయిన్ ట్రూప్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అదే అండి, ఒక అంబులెన్స్ డ్రైవర్ ఒకడు, వాడికి పక్కవాడి ఆయుష్ ఎంత ఉంది అని తెలిసిపోయిన తర్వాత వాడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఏం చేశాడు, ఆ తర్వాత వాడు ఎలా రియలైజ్ అయ్యి ఏం చేశాడు అనేది బేసిక్ ఐడియా. ఇప్పుడు అందులో ఏంటంటే మనకి ఐడియా కొత్తగా ఉన్నప్పుడు మనకి ప్రతి సిచ్యువేషన్ కూడా కొత్తగా వస్తుంటుంది. సో అక్కడ మనం ఇంకా మనకి ఎప్పుడు అంటే నేను చాలా పెద్దగా చెప్పిచ్చేస్తున్నాను, బట్ అలాంటి సేస్ వెన్ ద సెటప్ ఇట్ సెల్ఫ్ ఇస్ సంథింగ్ న్యూ. మనం ఏది రాసుకుందామన్నా సరే ఆయన కొత్తగా కనబడుతుంటాయి అక్కడి నుంచి. యాక్చువల్గా ముందు సినిమాల్లో ఈ పర్టికులర్ పాయింట్ బేస్ చేసుకున్నప్పుడు సెంటిమెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. వేరాస్ ఈవెన్ మీ జబర్దస్త్ నుంచి డైరెక్ట్స్ అయిన వాళ్ళు కూడా అందరూ సెంటిమెంట్ మీద ఫోకస్ చేశారు మ్యాక్సిమం. వాళ్ళ బేసిక్ బలం వచ్చి ఎంటర్టైన్మెంట్. అందరూ అది పక్కన పెట్టారు. అఫ్ కోర్స్ సెంటిమెంట్లో వేణు మంచి సక్సెస్ కొట్టాడు, అది వేరే సంగతి. బట్ ఈ పర్టికులర్ పాయింట్ తీసుకున్నప్పుడు సెంటిమెంట్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా పెద్ద పెట్టి వేసావు ఎలా? మాకు అనుకున్నది ఏంటంటే సార్, ఫస్ట్ స్టోరీ తీసుకున్నప్పుడు ఈ ఏదైతే ఏజ్ మీటర్ ఉందో దాని ద్వారా ఒక పర్సన్కి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, దాని ద్వారా వాడికి వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది అనుకున్నాం. ఇది సీరియస్ నోట్లో తీసుకెళ్తే అది అంత హుక్ గ్రిప్పింగ్గా ఉండకపోవచ్చు. బాగుంటుంది డెఫినెట్గా, కాకపోతే అంత గ్రిప్పింగ్గా ఉండకపోవచ్చు. మళ్ళీ సీరియస్ సెంటిమెంట్ ఇవన్నీ ఎమ్మెల్యేలో ఆల్రెడీ చూసేవారు, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కే నచ్చే ఆస్కారం ఉంటుంది అప్పుడు. కరెక్ట్. సో అందుకనే మేమేమనుకున్నామంటే ఓకే, మనం చావుని ఎక్కడ గేలి చేయకుండా, దాన్ని అవహేళన చేయకుండా ఎంటర్టైనింగ్గా ఎలా చూపెట్టగలుగుతాం, అలా చేస్తే ఎక్కువ మంది ఆడియన్స్ని పూల్ చేసుకునే ఛాన్స్ ఉంది కదా అన్నందుకు మేము బేసిక్ కోర్ స్టోరీ వచ్చిన తర్వాత దాన్ని ఎంటర్టైన్మెంట్ వైపు తిప్పుకున్నాం. అదర్వైజ్ అలా వెళ్ళింటే సెంటిమెంట్, ఇమోషన్ అటు వెళ్ళిపోవాల్సి వచ్చేది. కానీ ఆల్రెడీ అంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి కాబట్టి దాని మీద బేస్ చేసుకొని అటు కాకుండా ఇటు వెళ్తామని ఇటు వచ్చాం. ఎలా ఇది ఆహా కోసమే చేసిన ప్రాజెక్టా, లేదంటే వేరే వాళ్ళ బ్యానర్లో చేసిన తర్వాత ఆహాలో స్ట్రీమింగ్ కోసం అప్రోచ్ చేయారా, ఎలా? ఆహాతో ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ శ్రావణి గారు ఇక్కడ క్రియేటివ్ లీడ్, సో ఆవిడతో ఈ లైన్ డిస్కస్ చేసుకున్నామండి.
ఒక 4-5 వేరే స్టోరీస్ డిస్కషన్ చేసుకుంటూ అవన్నీ అయిపోయిన తర్వాత ఇది ఒక లైన్ చెప్పి మీకు నచ్చితే దీన్ని డెవలప్ చేస్తానండి, లేదంటే నేను ఆల్రెడీ వేరే స్టోరీస్ ఉన్నాయి నాకు వాటి మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను అంటే, లేదంటే ఇది బాగుంది, ఇది అప్పుడే మీరు అన్న ఇంతకుముందు క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఎంటర్టైనింగ్గా తీసుకెళ్తే చాలా బాగుంటుంది అన్నప్పుడు శ్రావణి గారు ఇచ్చిన సపోర్ట్తో మేము దాన్ని లైన్ డెవలప్ చేసుకున్నాం. లైన్ డెవలప్ చేసుకుని వచ్చి మళ్ళీ ఆహా టీంకి చెప్తే అందరికీ నచ్చింది. తర్వాత అరవింద్ గారికి చెప్పి ఆయన కూడా నచ్చిన తర్వాత ఇంకా దెన్ వీ గాట్ ద అదర్ ప్రొడ్యూసర్స్ స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చారు సినిమాని. బట్ ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి ఆహా సపోర్ట్ ఫస్ట్ నుంచి ఉంది. ఇది ఆహాలో రావాలనే ప్లాన్తోనే చేసుకున్న సినిమా అది. సో రాజమౌళి దగ్గర అసిస్టెంట్గా చేయటం ఎంతవరకు మీకు ఈ సినిమాకి అడ్వాంటేజ్? ఈ సినిమాకనే కాదండి, నేను డైరెక్టర్గా మారడానికి కూడా చాలా హెల్ప్ అయింది నాకు. ఎందుకంటే ప్రతిసారి నేను అంటే 2013లోనే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి సబ్జెక్ట్ చెప్పాను, వాళ్ళకంతా నచ్చింది. లాస్ట్ ఇంకా రేపు బడ్జెట్ కన్ఫర్మ్ చేస్తామనుకున్న స్టేజ్లో నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదమ్మా, నువ్వు యాక్టర్గా బాగానే చేసావు ఇన్ని రోజుల వరకు, కానీ ఒక డైరెక్టర్గా హ్యాండిల్ చేయగలుగుతావా అనేది మా వాళ్ళకి క్వశ్చన్ అని అక్కడ ఆగింది ప్రాజెక్ట్. 2013లోనే డైరెక్టర్ అవ్వాల్సింది నేను. సో ఆ క్వశ్చన్ కరెక్టే కదా, వాళ్ళు ఇది కాదు, అది వేరే, అదొక యాక్షన్ థ్రిల్లర్ అది. సో అంత ఈ క్వశ్చన్ అందరికీ రావచ్చు, వాళ్ళ పాయింట్లో డబ్బులు పెట్టే వాళ్ళు అడిగే క్వశ్చన్కి వ్యాలిడ్ కదా. సో మన సైడ్ నుంచి మనం ఏం చేయవచ్చు అని చెప్పేసి దాని తర్వాత నేను మెల్లమెల్లగా రాజమౌళి గారి దగ్గర టీంలో జాయిన్ అయ్యి నేర్చుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టి ఆ డైరెక్టర్గా రాజమౌళి గారి దగ్గర నేను వర్క్ చేశాను అని చెప్పిన తర్వాత ట్రీట్మెంట్ వేరేలా ఉంది. అప్పటికి కొంతమంది యాక్టర్ కదా అనేది ఉండింది, కానీ రాజమౌళి గారి శిష్యులు ఎవరు ఇంతవరకు ఇట్టుకోవట్లేదు. ఐ డోంట్ నో దట్. కాకపోతే దాన్ని బ్రేక్ చేయాలి అనుకుంటున్నా నేను. థ్యాంక్ యూ. అయితే మా అశ్విన్ అంతకుముందు ఆకాశవాణి తీసాడండి, అది మంచి మూవీ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రిషబ్ శెట్టితో పెద్ద సినిమా చేస్తున్నాడు. సో మా డైరెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన శిష్యులు కూడా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, రాజమౌళి గారి శిష్యుడు అంటే ఆయన రేంజ్లో సినిమా తీయాలంటే అది ఆయనలో అయితే తప్ప మనం తీయలేము. సో మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. అంతే, చాలామంది రెడీగా ఉన్నారు మా టీం. అంటే ఇంకొకటి ఏంటంటే రాజమౌళి గారి దగ్గర ఉన్న శిష్యుల్లో చాలామంది యంగ్స్టర్స్. ఆ యంగ్స్టర్స్ ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళు స్టోరీస్ రెడీ చేసుకొని చేయడానికి 1-2 yearsలో యూ విల్ సీ. అందుకనే మీరు ఎక్కువ మంది చూడలేకపోయారు. 1-2 years ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అది పరిస్థితి. మీ సినిమా ఇంతకుముందు డైరెక్ట్ గా ఓటీటీలో 2 వచ్చినాయి కదా, పవర్ ప్లే లేదండి, అది ఇది ఒరే బుజ్జిగా వచ్చింది. అది అప్పుడు బేసిక్గా మేము March 25th రిలీజ్ అని చెప్పి మొత్తం ప్రమోషన్స్ అన్ని ఫినిష్ చేసేసిన తర్వాత 22nd లాక్డౌన్. అంటే ఇంకా కోవిడ్ వల్ల లాక్డౌన్ తర్వాత మనకి ఏంటంటే 3 days రిలీజ్, మాకు రిలీజ్ టెన్షన్ లో అన్ని అయిపోయి మొత్తం లేదండి అస్సలు లేదు. కాదు సార్, మిమ్మల్ని మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, ఎందుకంటే మీరు ఇంతమంది సినిమా వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. ఈ రోజుల్లో అంటే ఈ 1-2 years నుంచి ఆఫ్టర్ కోవిడ్ ఓటీటీస్ వచ్చిన తర్వాత థియేటర్లకు వెళ్ళి జనాలు, అంటే నేను మధ్యలో ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ హీరో నాకు పరిచయం లేకపోయినా, డైరెక్టర్ నాకు పరిచయం లేకపోయినా, అరే వీళ్ళ సినిమా ఆడాలి అని కోరుకొని నేను వెళ్ళి బుక్ మై షోలో ఓపెన్ చేసి చూస్తే అన్ని గ్రీన్ కనిపిస్తూ ఉంటాయి. అరే ఏంటిది అయితే బాగుంటది కదా, ఇంకొక 10 మంది 10 సినిమాలు చేస్తారు. అలాంటి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఫిల్టరేషన్ ఎక్కువైందండి. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ థియేటర్లో రిలీజ్ అయితేనే మేము చేస్తామనే కండిషన్స్ వల్ల థియేటర్కి వస్తున్నాయి, మీకు అలా అన్ని గ్రీన్ కనపడుతున్నాయి. బట్ డైరెక్ట్ గా ఓటీటీలో అయితే ఆదరిస్తారు, డెఫినెట్ గా లైక్. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు చాలా కూడా కాదు, యూ కెన్ అంటే యూ కెనాట్ రెప్లికేట్ థియేటర్ ఎక్స్పీరియన్స్. బట్ ద డిఫరెన్సెస్ ఒకప్పటికిప్పటికి ఏంటంటే ఫిల్టరేషన్ ఎక్కువైంది, రివ్యూస్ కూడా ఎక్కువైపోయాయి. లేదు సార్, అంటే ఇప్పుడు ఫిల్టరేషన్ ఎక్కువైంది సినిమా పర్సంటేజ్ అంతే. అంటే కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఒక సినిమా థియేటర్లో వెళ్ళి చూడాలంటే ఇంతకు ముందు టీవీలో మా జబర్దస్త్ విషయమే తీసుకుంటే 9:30కి వచ్చి గురువారం కూర్చొని టీవీ చూడడానికి వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉండేవారు. ఇప్పుడు ఏమైంది, యూట్యూబ్లో షార్ట్స్, అంటే ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా కాదు, షార్ట్స్లో ఒక 1-2 minutes అయిపోవాలి. బట్ దే ఆర్ 2 things హియర్. ఒకటి ఏంటంటే
ఇప్పుడు టీవీలో కానీ టైం కూర్చొని చూడ తక్కువ అయిపోయింది, బట్ విజిబిలిటీ బాగా ఎక్కువ ఉంటుంది కదా. విజిబిలిటీ ఉంది, అది కాకపోతే ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కెన్ వాచ్, ఎందుకంటే వాళ్ళు ఫ్రీ టైం లో చూడొచ్చు కాబట్టి. రెండు ఉంటాయి, తేడా ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఫుల్ పేజ్డ్ ఎపిసోడ్ లో 4-5 బిట్లు వెళ్ళినా ఇంత ముందు బాగా ఆదరించేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతిది వేలాలి. సో సినిమాలో కనుక ప్రతి ఎపిసోడ్ ఒక లావిష్ గా ఉండాలని ఎలా ఎగ్జాక్ట్. పెద్ద పెద్ద హీరోస్ చేస్తున్న సినిమాలు కూడా థియేటర్స్ లో, అంటే అందరికీ కావాల్సింది ఒకటే సార్, సినిమా చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే పెద్ద స్క్రీన్ మీద ఒక పేరు పడ్డప్పుడు జనాలు లేచి విజిల్స్ వేసేది. ఇప్పుడు అన్ని తగ్గిపోయాయి. థియేటర్కి వెళ్ళి వాడు టికెట్ కొనుక్కొని పిల్లలతో ఫ్యామిలీతో కానీ వెళ్ళాలంటే ఒక 1000-2000 ఈజీగా ఎగురుతున్నాయి. సో ఇదెంతో 1 మంత్ ఆగితే ఓటీటీలో వస్తుంది కదా అని జనాలు చూస్తూ ఉన్నారు కదా. అలాంటి టైంలో మాకేంటంతే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కంటెంట్. థియేటర్కి డెఫినెట్గా థియేటర్కి వచ్చే ఆడియన్స్ వస్తూ ఉంటారు. ఆయన ఫ్యాన్స్, రాజ్ తరుణ్ గారి ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ కానీ ఆయనకు డెడికేటెడ్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు వచ్చి చూస్తారు. కానీ మేమేంటంటే వైడ్ ఆడియన్స్కి వెళ్ళాలి, ఇలాంటి కాన్సెప్ట్ ఇంట్లో అయితే ఇంకా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేస్తారు అన్నట్టుగా ఓటీటీ అయితే మాకు ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ అయ్యో థియేటర్కి వెళ్తే బాగుండు అనేది లేదు. ఒక డెబ్యూ డైరెక్టర్కి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చూడాలనే ఒక బలమైన కోరిక ఉంటుంది కదా, అదేమన్నా మిస్ అయ్యారనే ఫీలింగ్ ఏముందా సార్? నాకు అంటే ఇప్పుడు చెప్పండి, ఏదో అన్నారుగా, అనుకుంటున్నారుగా. వద్దులే, మళ్ళీ నువ్వే తిడతావు. అంటే నేనేం చెప్పానంటే స్టీవెన్ స్పీల్బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ డెబ్యూ ఫిల్మ్ థియేటర్ రిలీజ్ అవ్వలేదు భయ్యా, నిజమా? ఓకే, నాకు అలా కాదండి. నేను థియేటర్కి నేను చెప్పాను కదా 2013 ఆ టైంలో పెద్ద మూవీ చేయాలి, పెద్ద స్కేల్ మూవీ చేయాలని అనుకున్నా. కానీ ఈ 12 ఏళ్ల ట్రావెల్లో ఏమర్థమైందంటే డైరెక్టర్గా పేరు పడితే చాలరా బాబు. మనకి చాలా మంది చూసే వాళ్ళకి అంటే రెండు ఉంటాయండి. ఇంతకు ముందు ఏంటంటే జబర్దస్త్ స్కిట్లు చేసావు కదా, నువ్వు సినిమా చేసావు అంటారు. వేణు బలగం చేసి చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత ఏంటంటే వేణు చూసి ప్రతి వాళ్ళు డైరెక్టర్ అయిపోతున్నారు. అది కూడా ఉంది. అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఓ వేణు వచ్చాడు కాబట్టి వేణుని చూసి వచ్చినారు అనుకుంటున్నారు. కానీ నేను ఎప్పుడు 2013లోనే ట్రై చేసి పెద్ద స్కేల్లో స్టోరీ చెప్పాను అనేది విషయం చాలా మందికి తెలియదు కదా. సో నా ఒపీనియన్ ఏంటంటే ఈ స్ట్రగుల్లో నాకు అర్థమైంది ఏంటంటే నేను చచ్చిపోయే లోపు డైరెక్టర్నే కార్డు పడితే చాలు అనుకునే రేంజ్కి ఐ స్టూప్ డౌన్ టు దాట్ లెవెల్. చాలా ఒక్క పేరు పడ్డా చాలు అనేది. కానీ ఇప్పుడు నాకు ఏంటంటే ఎస్, నాకు డైరెక్టర్గా పేరు పడింది. నెక్స్ట్ నేను చేయబోయేది థియేట్రికల్గా చేస్తాను. కరెక్ట్. అంటే సార్ మనము ఒక 7th ఫ్లోర్కో 10th ఫ్లోర్కో వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచే స్టార్ట్ చేయాలి. మనం డైరెక్ట్గా ఎక్కుతామంటే కాళ్ళు ఇరుగుతాయి. సో ఆ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఈ స్ట్రగుల్ అంతా. కాబట్టి నేను ఒక స్టెప్ ఇప్పుడు పెట్టాను, గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాను. ఇక్కడ నుంచి నాకు మెట్లు కనిపిస్తున్నాయి. డెఫినెట్గా సార్. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ కామాఖ్య మూవీ చేస్తున్నాను. సో నాకు తెలుసు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా వెళ్ళాలి అనేది. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. జాగ్రత్తగా నడవాలి. ప్లానింగ్ అయితే ఉంది సార్. బట్ హీఈస్ వెరీ గుడ్ డైరెక్టర్, అమేజింగ్ డైరెక్టర్. కాదు, జబర్దస్త్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు జబర్దస్త్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు. సో అందులో ఒక భాగమైన మీకు దాంట్లో ఉన్న కష్ట నష్టాలన్నీ బాగా తెలుసు. సో ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీరే అన్నారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. ప్రపంచంలో ప్రతి దానికి నచ్చే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. మెజారిటీ చూసుకోవాలి ఇప్పుడు మనం. సో ఎక్కువ మంది నచ్చుతున్నారు, తక్కువ మంది నచ్చట్లేదు. ఆ నచ్చని వాళ్ళది ఏదో హెల్త్ ప్రాబ్లం అనుకోవాలి. ఎందుకంటే అది బూత్ షో అని కొంతమంది అంటారు, కానీ చూస్తున్నారు. సో నిజంగా బిజీగా ఉండి ఆ లైన్ క్రాస్ అవుతుందనే దాంతో ఎంతవరకు ఏకీభవిస్తారు? అయితే అదైతే నేను ఏకీభవిస్తాను సార్. కానీ ఎందుకంటే సప్లై వర్సెస్ డిమాండ్ అంటారు కదా. ఇప్పుడు ఆడియన్స్ చూస్తున్నారు అన్నందుకే ఓకే. ఇప్పుడు ఇలాంటి ఎపిసోడ్స్ బాగా హై అయ్యింది, ఇలాంటి ఎపిసోడ్స్కి రేటింగ్ బాగా వచ్చింది అన్నప్పుడు మాకు కూడా ఏముంటుంది అంటే ఓహో ఇలాంటివే. నేను చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు రాత్రి భోజనం చేసేటప్పుడు కంపల్సరీగా అందరం కూర్చొని భోజనం చేస్తాం. నేను, మా మమ్మీ, మా డాడీ, తాతయ్య, నాన్నగారు, మా అన్ని అందరం కూర్చొని భోజనం చేస్తాం. సో కరెక్ట్గా ఆ టైంలోని సీరియల్స్ వస్తూ ఉంటాయి. మా తాతగారు, అన్నమ్మగారు సీరియల్ కంపల్సరీ.
సో నాకు తెలియకుండానే చాలా సీరియల్ చాలా సంవత్సరాలు ఫాలో అయిపోయింది భోజనం చేసేటప్పుడు. ప్రతిసారి కూడా సీరియల్ తిడుతూ ఉంటారు, పుష్టిగా సీరియల్ చేయండి. అంత తిట్టేటప్పుడు ఎందుకు చూస్తున్నాం? చూడాలి, మిస్ అవ్వకూడదు, తిట్టుకుంటూ చూడాలి. తిట్టుకున్నా ఏమన్నా చూడాలి. సొసైటీలో జరిగే దానికంటే అంత ఘోరమేం కాదు సార్. నేను ఇంకొకటి ఎగ్జాంపుల్, సారీ టు కట్ యూ ఇన్ బిట్వీన్, మీరు అడిగిన దానికి నాది కొంచెం మిగిలిపోయింది. నేను ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అనే ఉద్దేశంతో కొన్ని మంచి స్కిట్స్ చేశాను సార్. ఓకే. చెట్లు నరకొద్దు అనే విషయం మీద, వాటర్ సేవ్ చేయాలనే విషయం మీద, తడి చెత్త పొడి చెత్త వేరు ఇలాంటివి ఒక స్కిట్ రూపంలో చెప్తే ఆడియన్స్కి ఈజీగా అర్థమవుతుంది అనే దాంట్లో కొన్ని స్కిట్స్ చేశాను. అవి కనీసం 1,00,000 కూడా దాటలేదు సార్ వ్యూస్. అంటే ఆడియన్స్కి కావాల్సిన ఏదైతే డబుల్ మీనింగ్స్ కావచ్చు, లేదంటే కొన్ని స్లాప్స్టిక్స్ పంచెస్ కావచ్చు, లేదంటే యూనో కొన్ని డీమీనింగ్ పంచెస్, ఇలాంటివి అయితే మిలియన్స్ వెళ్ళిపోతున్నాయి. అరే ఒక మెసేజ్ చెప్దాం అనుకున్నాము, అలాంటిది ఎందుకు రీచ్ అవ్వట్లేదు? చాలా నువ్వు ఇంకా నువ్వు ఈ మెసేజ్లు చెప్పి ఉద్ధరించేది ఏం లేదు, నువ్వు ఈ ప్యాటర్న్కి వచ్చి ఇలా చేసుకో అనే స్టేజ్కి మా వాళ్ళంతా కలిసి మీరు అలా చేస్తే పేలట్లేదు, దానివల్ల రేటింగ్ రావట్లేదు ఎందుకు అని చెప్పినప్పుడు ఇంకా మాకు వేరే ఆప్షన్స్ కూడా ఉండవు కదా. అండ్ ఐ విల్ నాట్ రివీల్ ద నేమ్స్, ఐ విల్ టెల్ యూ. సో డిస్కషన్ అవుతున్నప్పుడు టీచర్ కొంతమంది రైటర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ అందరూ మాట్లాడుకుంటున్నాం. అతను చాలా వెల్ నోన్ పర్సన్, చాలా ఉత్సాహంగా ఏంటి కథ చెప్తావు, మెసేజ్ చెప్పాలి అంటే ఒక అతను మెసేజ్ కావాలంటే వాట్సాప్లో పెట్టు. నాకు ఒక సెకండ్ ఏ అర్థం అంటే వాట్ హీ సెడ్ మేక్ సెన్స్, బట్ ఆల్సో మన బేసిక్ థింకింగ్ ముందు కుదిపేస్తాయి. అంటే వెన్ వీ సీ ఆల్వేస్ సీ ఇన్ అ పర్స్పెక్టివ్ ఆఫ్ అంటే ఎలా, బట్ when you are a person who is putting money and when your money is at stake, it will definitely completely become a business model for you. అప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను పెట్టిన డబ్బులు తిరిగి నాకు వస్తే అప్పుడు ఏమైనా చెప్పడానికి ఆలోచిస్తాను అండ్ బస్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా. కానీ ఒక కామెంట్స్ వర్సెస్ కాంప్లిమెంట్స్ విషయంలో పోల్చుకుంటే సార్, మాకు చాలామంది వచ్చి హాస్పిటల్లో బెడ్ మీద మాకు ఆరోగ్యం బాగాలేకుండా ఉన్న సిచ్యువేషన్స్లో టీవీలో చూసుకొని అది చూసి నవ్వుతూ హ్యాపీగా ఆరోగ్యాన్ని మేము బాగుపరుచుకున్నామండి. డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేవారు మాకు జబర్దస్త్ చూస్తే కొంచెం నవ్వుకుంటారు, హ్యాపీగా ఉంటారని చెప్పి అని అలా చెప్పిన వాళ్ళు, ఒక డిప్రెషన్లో ఉండి లైఫ్ ఇంకేంటి మాది చచ్చిపోవాలి అనుకుని ఉన్న స్టేజ్లో పర్సన్స్ ఈ టీవీలో మా జబర్దస్త్ చూసి బయటకు వచ్చి హ్యాపీగా దాని నుంచి లైఫ్లో ఇంకా చాలా చేయొచ్చు అనే దాంట్లో బయటకు వచ్చినామనే దాన్ని చూసుకుంటే, ఇలాంటి మధ్యలో బూత్ షో ఇలాంటి కామెంట్స్ మాకు పెద్దగా ఆనవు సార్. ఎందుకంటే హౌ మెనీ ఇయర్స్ జబర్దస్త్? మోర్ దెన్ 12 years, 13 years, 13 సంవత్సరాలు వారం కంటిన్యూ సార్. అది ఇంతమంది హ్యావ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ న్యూ, అప్రిషియేట్ ద ఎఫర్ట్ అండి. చిరంజీవి ఇందులో మీరు యాక్ట్ చేసిన హీరోయిన్ అంటే నేను యాక్చువల్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ కిరీటి, నేను ఉయ్యాల సంపాల తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు చేశాను కిరీటితో కలిసి. ఐ వాజ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్. అంటే మధ్యలో కలుస్తూ ఉండేవాళ్ళమే, బట్ వీ నెవర్ హ్యాడ్ ఛాన్స్ టు వర్క్ టుగెదర్. బట్ కలిసిన ప్రతిసారి కూడా ఎప్పుడు కలిసినా సరే నిన్నే కలిసి మాట్లాడుకున్నాం కదా అన్నట్టు ఉండేది తనతోని. బట్ వర్కింగ్ విత్ హిమ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ కిరీటితో. అంటే ఆల్ ద అదర్ యాక్టర్స్, రాజా గారు చేశారు, సంజయ్ అందరూ చేశారు, బట్ కిరీటి వాజ్ వెరీ స్పెషల్ బికాజ్ ఇట్స్ బీన్ వాట్ 12 years అనుకుంటా. 12 years తర్వాత మళ్ళీ కలిసి చేసాం. అది మొన్న కూడా అదే సార్, గ్యాప్ రాకూడదు బాబాయ్. మంచి ఆర్టిస్టులు కుదిరారు సార్ మాకు కూడా. అంటే చూస్తే మీరు సంజయ్ అని చెప్పేసి బలగం సినిమాలు చేసిన సంజయ్, శ్రీను యాదవ్ అనే క్యారెక్టర్ ప్లే చేశాడు. యాప్ట్గా ఉన్నాడు. అంటే ఒక గల్లీలో కానీ ఒక కాలనీకి ఉండే కొంచెం కార్పొరేటర్ స్థాయికి వెళ్ళాలనుకునే పర్సన్ ఎలా ఉంటారు, ఆయన కరెక్ట్గా యాప్ట్ అయ్యారు. ఆయన సత్తు పైల్వాన్గా శ్రీధర్ రెడ్డి గారు చేశారు. ఆయన కూడా ప్రాపర్, అంటే మేము ఏం చూసుకున్నామంటే చిన్న రౌడీ, మధ్య రౌడీ, పెద్ద రౌడీ. సో ఈ ఏజ్ వైజ్ చూసుకొని రాజా గారు ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆయన రాజారవీంద్ర గారు ఎమ్మెల్యే గారు, ఆయనకి వచ్చే కాన్ఫ్లిక్ట్. సో ఆ లెవెల్లో మేము కరెక్ట్గా కాస్టింగ్ కరెక్ట్గా కుదిరిందని అనుకుంటున్నాం. మిగతా అందరు ఆర్టిస్టులు కూడా అలా సెట్ అయ్యారని అనుకుంటున్నాం, ఇంక్లూడింగ్ కిరీటి అండ్ హిజ్ వైఫ్ క్యారెక్టర్ దివ్య. నువ్వు బేసిక్గా ఒక అసిస్టెంట్ డైరెక్టర్, సో నీలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి అదిరే అభికి యాజ్ అ డైరెక్టర్గా నువ్వు ఎన్ని మాట్లాడుతున్నావు? నేను మొన్న కూడా చెప్పాను, మామూలుగా సినిమా అంటే అందరం కష్టపడి చేస్తాం.
అందరూ చాలా కష్టపడి సినిమా చాలా బాగుండాలి, కానీ అభి మాత్రం ఈ సినిమాకి జనరల్గా అందరూ ఎంత కష్టపడతారో దానికి 25 రెట్లు ఎక్కువ కష్టపడ్డాడు. సో నేను అదైతే అభికి 10 out of 10 చేస్తాను. హీఈస్ అన్ అమేజింగ్ డైరెక్టర్ అండ్ ఐఎమ్ షూర్ విల్ డెఫినెట్లీ సీ హిమ్ గ్రేట్ హైట్స్. అండ్ అది ఎక్కువ టైం కూడా పట్టదు, వెరీ సూన్. నా భయం అదే సార్, డైరెక్టర్ కార్డ్ పడకముందే పోతానేమో అని. ఆ పడడానికి నేను ఏమేమి కష్టాలు పడవచ్చో, అంటే ఒక దగ్గర ఇక్కడ ఇది లేదో లూజ్ అవుతుంది, ఇక్కడ దీన్ని టైట్ చేస్తే తప్ప మనం ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఉండట్లేదు అన్నప్పుడు నేను అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. అదే ఆయన చెప్తున్నారు. అవుట్ ఆఫ్ ద వే కాదు, కాజా కూడా ఫిలిం నగర్ రావడానికి అవసరం అయితే మొత్తం రింగ్ రోడ్ అంతా చుట్టూ వచ్చాను సరే. సార్ నా ఉద్దేశం ఒకటి ముందుకు తీసుకెళ్ళడానికి నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. ఈ ఆపర్చునిటీని నేను వదులుకోకూడదని ఫిక్స్ అయిపోయాను సార్. అంటే క్రియేటివ్ సైడ్ గురించి నేను మాట్లాడలేదు, అంత క్రియేటివ్ గురించి మీరు చూసి మీరే చెప్పాను నాకు ఎలా ఉందో ఫీడ్బ్యాక్. బట్ ఒక ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళడానికి క్రియేటివిటీతో పాటు ఆర్గనైజింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నాకు ఈ సినిమాతో బాగా ఎక్స్పీరియన్స్. వెరీ వెల్ నోన్ సేయింగ్ కదా, డైరెక్షన్ అంటే 20% క్రియేటివిటీ, 80% మేనేజ్మెంట్. కానీ నిజం సార్ అది. అంటే మనం డైరెక్టర్గా ఎన్ని చేద్దామనుకున్నా కూడా దానికి ఈ 24 క్రాఫ్ట్స్ని మనం వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మన మాట వినేలా చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ తీసుకురావాలంటే నాట్ ఎ జోక్ సార్. డెఫినెట్గా ఉంది. కొన్నిసార్లు వాళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ డిస్కషన్ కాస్త మాతో ఆర్గ్యుమెంట్ల దాకా వెళ్ళి ఫైనల్గా మాకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు చెప్పినా మనం చెప్పినా అవుట్పుట్ బాగుండాలనే ఉద్దేశంతోనే చెప్తున్నారు. కాబట్టి కొన్నిసార్లు నేను చెప్పిన విషయాలు వాళ్ళు విన్నారు, వాళ్ళు చెప్పిన విషయాలు నేను విన్నా. ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ బాగా రావడానికి ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే శ్రీనివాస్ గారు, ఆయన ఈ ప్రాజెక్ట్ని స్టార్టింగ్ నుంచి స్క్రీన్ ప్లే డిస్కషన్స్ దగ్గర నుంచి ఆయన ప్రతిసారి భయ్యా ఒకటి, మనం ఏది మాట్లాడుకున్నా సినిమా బాగా రావాలనే దాంట్లో తప్ప మీరు ఇస్తున్న థాట్స్ని వ్యతిరేకించడం కానీ ఇవన్నీ లేవు. కాబట్టి మీరు పాజిటివ్గా తీసుకున్నట్టే ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు టేక్ ద పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఏదైనా నా ఎండ్ ఆఫ్ ద డే నా పేరు కదండి డైరెక్టర్గా బయటకు వచ్చేది. ఇప్పుడు ఆహా నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు అనేది కానీ శ్రావణి గారు అనే పేర్లు కాదు, డైరెక్టర్గా నా పేరు వస్తుంది. సో వాళ్ళంతా ఆలోచించి నా గురించి చెప్తున్నారంటే అది వాళ్ళ కోసం కాదు, నాకు ఉపయోగపడాలనే కదా చెప్తున్నారనే థాట్తో ఐ హావ్ టేకెన్ ఆల్ ద ఇన్పుట్స్. నాకు ఒకవేళ అది కరెక్ట్ అనిపించినప్పుడు చేశాను, నాకు కాదు అనిపించినప్పుడు నేను వాళ్ళతో ఇది ఇలా కాదండి ఇలా అన్నప్పుడు కొన్ని చోట్ల వాళ్ళు కన్విన్స్ అవ్వాల్సిన చోట్ల అయ్యారు, లేదు ఇలాగే అన్నప్పుడు అలాగే కూడా చేశాను. సో అవుట్ ఆఫ్ ద ఆర్టిస్టుల పరంగా ఓకే, టెక్నికల్గా వెళ్తే ఇటు మ్యూజిక్ పరంగా కానీ మ్యూజిక్ మనకు అచ్చు రాజమణి గారు ఇచ్చారండి. ఆయన డీజే టిల్లు స్క్వేర్, జాక్ ఇలా పెద్ద పెద్ద సినిమాలు చేసిన ఆయన. సో ఆయన మాకు మెయిన్గా థీమ్ మ్యూజిక్ ఫస్ట్ చిరంజీవి థీమ్ మ్యూజిక్ ఇచ్చినప్పుడే మేము స్పెల్ బౌండ్ అయ్యాము. సో మా సినిమాకి మ్యూజిక్ పరంగా ఆ థీమ్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. అండ్ నార్మల్గా ఓటీటీస్ వచ్చే సినిమాకి ఒక థీమ్ మ్యూజిక్ అది ఎక్కువగా రిపీటివ్ ఉండేది అనేది చాలా తక్కువ మూవీస్కి అలా కుదురుతుంది. మాకు అది బాగా కుదిరింది. చిరంజీవి అన్నప్పుడు ఆ థీమ్ మ్యూజిక్ మాకు బాగా సెట్ అయిపోయిందండి. సో అది వీఆర్ వెరీ హ్యాపీ విత్ మ్యూజిక్ ఫ్రమ్ అచ్చు గారు. అండ్ అలాగే చిన్న గారు ఆర్ట్ డైరెక్టర్, ఆయన టీం నుంచి వచ్చిన ఆనంద్ గారు మాకు ఆర్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. కాస్ట్యూమ్స్కి మనకు అజయ్ అని చెప్పేసి హీ వర్క్ ఫర్ విశ్వంబర అండ్ బింబిసారా, ఇప్పుడు నాని గారితో పారడైజ్ మూవీ చేస్తున్నారు. సో వీళ్ళందరూ మంచి మంచి పేర్లున్న టెక్నీషియన్సే, వాళ్ళందరూ మాకు చాలా హెల్ప్ చేశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద టీమ్స్. సో బిగ్ కెరీర్ బిగినింగ్ లో హ్యాట్రిక్ కొట్టావు, ఆ తర్వాత మళ్ళా ఆ రేంజ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాం. ఈ చిరంజీవితో అది మళ్ళా స్టార్ట్ అవుతుందనే హోప్ఫుల్లీ ఆల్ ద హోప్స్ ఆర్ దేర్. అంటే బేసిక్గా ఏ సినిమా చేసినా సరే సినిమా ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఇట్లని చేస్తాను. సో ఇట్స్ ఆల్వేస్ హోప్. సార్ మా సైడ్ నుంచి ఆనెస్ట్ ఎఫర్ట్స్ అయితే పెట్టాం సార్. నిజాయితీగా కష్టపడి సినిమాకి ఒక మంచి ప్రోడక్ట్ తీసుకురావాలని నిజాయితీగా కష్టపడ్డాం. అంటే ఏదో సరదాగా వస్తాయిలే చేస్తాంలే డబ్బుల కోసమో పేరు కోసం కాకుండా ఒక సినిమాని చేయాలి, డైరెక్షన్ చేయాలి, యాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో చేసిన ప్రాజెక్ట్ ఇది. సో ఆ నిజాయితీకి అట్లీస్ట్ మంచి రిజల్ట్స్ వస్తాయనే దాంట్లోనే ఉన్నాము. దానికి తగ్గట్టుగానే మాకు వస్తున్న కాల్స్ని చూసి రెస్పాన్స్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. సో తమిళ్లో సినిమా చేస్తాం. అవునండి, ఎంతవరకు వచ్చింది? షూటింగ్ అయిపోయిందండి, అది పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది.
ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ తెలుగులోనే వెరీ సూన్ ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది. అంటే పాంచ్ విన్నర్ ఇది రిలీజ్ అయిపోయిన తర్వాత అయిపోతే ప్రమోషన్ స్టార్ట్ చేద్దామని. సో నౌ దట్ ఇట్ ఇస్ అవుట్, మెల్లిగా ప్రమోషన్ స్టార్ట్ చేసి వెరీ సూన్. యాక్చువల్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో రెండు ఒకరే వస్తాయేమో అని టెన్షన్ పడ్డా, బట్ థ్యాంక్ఫుల్లీ మీరు అన్నట్టు హ్యాట్రిక్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్ ఇప్పుడు ఇది అది అన్ని. సో చాలా త్వరలో చేస్తాం. వన్స్ అయిపోతే మొత్తం ఈ ప్రమోషన్స్ అయిపోతే విల్ స్టార్ట్ ప్రమోటింగ్ ఫర్ దట్. సో మరి డైరెక్షన్ ఎప్పుడు చేయడం అయితే ఖచ్చితంగా చేస్తాను, ఎప్పుడో అనేది తెలియదు. మేబీ ఇన్ ఫ్యూ ఇయర్స్. సబ్జెక్ట్స్ ఉన్నాయా? రాసుకోవడం ఎప్పుడు రాసుకుంటూనే ఉంటాను. నాకు ఎక్కడికి వెళ్ళి ఏముంటుంది, అయితే సినిమా చూస్తాను, లేదా ఏదో రాసుకోవడం, లేదా ఐ రీడ్ సంథింగ్, అంతే తప్ప ఉండదు కదా. రాసుకుని పాయింట్లు రాసుకుంటాం, కొన్ని స్క్రిప్ట్లు రాసుకుంటాం, కొన్ని కథ వరకే రాసుకుని వెళ్ళేస్తాం. చాలా ఉంటాయి. ఎప్పుడైనా అవసరం పడితే మామూలుగా ఏంటంటే ఐ లవ్ కుకింగ్ అప్ స్టోరీస్. మా ఫ్రెండ్స్ ఉన్నా సరే, డైరెక్టర్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు, కూర్చొని వీ జస్ట్ క్యాజువల్గా కూడా వీ జస్ట్ కీప్ కుకింగ్ అప్ స్టోరీస్. ఎందుకంటే అది బ్యాంక్ ఎప్పుడన్నా అవసరం పడుతుంది, అది ఇప్పుడు వేస్ట్ కదా. సో చాలా ఉన్నాయి. అవి కూడా అంతే కదా. అవునండి, నాకు నేను అంటే వేరే వర్క్ ఏం లేదు అనుకుంటే నేను వెళ్ళేది అయితే జిమ్కి, లేదంటే ఇంట్లో సినిమా చూసుకుంటూ కూర్చోడమే. ఫ్రెండ్స్ పబ్స్ ఇట్లాంటివి ఏం అలవాటు లేవు కాబట్టి మ్యాక్సిమం మోర్ ఆఫ్ ద టైం నాకేంటంటే ఇట్స్ అ లెర్నింగ్. ఎవ్రీ మూవీ ఈజ్ అ లెర్నింగ్. అరే షార్ట్ భలే ఉందని మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ చూడడము, దాని ద్వారా మనం కొత్తగా నేర్చుకోవచ్చా, మనం ఇంకో సినిమా చేస్తున్నప్పుడు దాంట్లో ఇలా కొత్తగా యూజ్ చేసే షార్ట్స్ ఏముంటాయి. సో అలా ఎంతసేపు సినిమాల గురించి మేమిద్దరం కూడా మాట్లాడుకున్నప్పుడు నెక్స్ట్ సినిమా ఏదైతే చేస్తున్నామో ఏదైనా అవసరం ఉంటే చెప్పు బ్రో, కూర్చొని డిస్కస్ చేద్దాము, నా సైడ్ నుంచి నా ఇన్పుట్స్ ఇస్తాను, నీకు కావాలంటే స్టోరీస్ కూడా ఉన్నాయి, మనం కూర్చుందాం. సో మా ఎక్కువ మటుకు ఇవే డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకా అంతే, నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి యూఎస్లో జాబ్ చేయాల్సిన అన్నీ వదిలేసి వచ్చి కూర్చున్నానంటే సినిమాలో చేయాలి, సినిమాల గురించే ఉండాలనేది సార్, అంతే. సో ఎప్పుడన్నా రిగ్రెట్ ఉంటుందా? అప్పుడప్పుడు డబ్బుల విషయంలో అనిపిస్తుంది. అంటే ఒకటి సార్, మీకు తెలుసు ఇండస్ట్రీ ఈజ్ నాట్ స్టేబుల్ ఎనీ టైం. సావిత్రి గారి కాలం నుంచి చూస్తున్నాము. సో డబ్బులు ఒకసారి ఫుల్గా వస్తాయి, ఒకసారి ఏమి ఉండవు. ఈ అప్స్ అండ్ డౌన్స్ చాలా జరుగుతూ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా కొంచెం ప్లానింగ్ చేసుకుంటే, నేను అందుకే ఒక ఆల్మోస్ట్ 10 years నేను సాఫ్ట్వేర్లో జాబ్ వర్క్ చేసి ఆ డబ్బులని కూడబెట్టుకొని దాని ద్వారా కొంచెం ప్లాన్ చేసుకున్నాను. అందుకనే అది ఇంట్లో సపోర్ట్ ఉండాలి. ఉంది సార్, డెఫినెట్లీ సపోర్ట్ ఉంది. మాకు అంటే మా ఇంట్లో నాన్నగారు కానీ, నేను కానీ, మా ఇంట్లో ఎవరు కానీ డబ్బులకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వం సార్. అంటే ఇలా లావిష్గా ఉండాలి, అలా వెళ్ళాలి అని. ఓకే, మనకు హ్యాపీగా ఉండడానికి ఎంత అవసరమో అంత ఉంటే చాలు. దీనికోసం అలా ఇలా ఇప్పుడు ఎందుకంటే యూఎస్లో జాబ్ అంటే మంచి డాలర్స్లో సంపాదించుకునేవాడిగా. సో వెళ్ళి సంపాదించుకో అని నాకు ఇంట్లో కూడా ఎప్పుడు ప్రెషర్ లేదు. సో నాకు నచ్చింది నేను చేస్తా అన్నప్పుడు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను ఐ కుడ్ డూ దిస్. సో మరి మీ సహచరులు, ఐ మీన్ జబర్దస్త్ సహచరుల వాళ్ళ ప్రోత్సాహం కానీ ఎలా ఉంటుంది? చాలా చాలా బాగుంది సార్. ఇప్పుడు మొన్న ప్రీ రిలీజ్కి కూడా ఆది, రామ్ ప్రసాద్, రాఘవ్ గారు, మా జబర్దస్త్ టీం తేజ అందరూ వచ్చారు సపోర్ట్ చేయడానికి. బాబు, సందీప్ అందరూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి కూడా మన టీం నుంచి ఒక డైరెక్టర్ అవుతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఉన్నారండి చాలామంది. ఇప్పుడు చూసే వాళ్ళకి ఏంటంటే ఈ జబర్దస్త్లో చేసే వాళ్ళందరూ డైరెక్టర్లు అయిపోతారా నెక్స్ట్ ఏంటిది. కానీ ఒక జబర్దస్త్ స్కిట్ చేస్తున్నప్పుడు ఒక స్టోరీ రాసుకోవడానికి హెడ్, టెక్స్ట్, బాడీ అండ్ ఈ ఎండ్ ఇవన్నీ ఎలాగైతే సినిమా గురించి రాసుకుంటామో అలాగే రాసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మిగతా డిపార్ట్మెంట్స్తో, కాస్ట్యూమ్ వాళ్ళు, మేకప్ వాళ్ళు, ప్రాపర్టీస్ ఇవన్నీ వాళ్ళతో మాట్లాడి మనకు స్కిట్ మీద ఏం కావాలి ఇవన్నీ కూడా అది ఒక ప్రాపర్ సినిమాకి వచ్చే ఎక్స్పీరియన్స్ సార్. వారం వారం ఒక సినిమా రిలీజ్ అయినట్టు మాకు అక్కడ. సో ఆ ఎక్స్పీరియన్స్ అట్లా అని చెప్పేసి పూర్తిగా టెక్నికాలిటీస్ తెలియవు. ఎందుకంటే 5.1 SFX ఇవన్నీ తెలియాలంటే కొంచెం దాని మీద వర్క్ చేసి ఉండాలి. బట్ అదర్వైజ్ ఎగ్జిక్యూషన్ పార్ట్ వరకు మాత్రం అదొక డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ అండి. 100% సార్, 100%. అండ్ మాకు ఈ సినిమాకి నాకు పర్టికులర్గా నాకు ఒక ప్రైడ్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇచ్చిన టైం లైన్ ప్రకారం ఇన్ని రోజులు ఫినిష్ చేస్తా, ఇంత బడ్జెట్లో ఫినిష్ చేస్తా అన్నది ఎక్కడ క్రాస్ అవ్వకుండా విత్ ఇన్ ద బడ్జెట్, విత్ ఇన్ ద టైం లైన్ ఫినిష్ చేశాను సార్. అది నాకు హ్యాపీ. సో మరి మీ గురువుకి ఎప్పుడు చూపిస్తుంది? మా గురువు గారికి పంపించాను మెసేజ్. సో ఆయనకు తెలుసు, బట్ హీఈస్ బిజీ విత్ మహేష్ బాబు గారి మూవీ కదా. సో చూద్దాం, నాకు కుదిరినప్పుడు లింక్ అయితే పంపిస్తా, ఆయనకు ఫ్రీ ఉన్నప్పుడు చూస్తారు. ఐ డోంట్ వాంట్ టు
వాళ్ళని వెళ్ళి ఇబ్బంది పెట్టడం అనేది నాకు ఇష్టం ఉండదండి. ఈవెన్ అనిల్ గారిని కూడా పిలవడానికి మొన్న చాలా ఇబ్బంది పడ్డాను. అరే పిలవడం, ఆయన బిజీగా ఉన్నారు, పిలవాలా వద్దా అనుకుంటూ ఇంకా తప్పదు అన్నట్టుగా పిలిచాను. కానీ తప్పదు ఇన్ ద సెన్స్ నాకు అవసరం ఆయన రావడం సినిమా ప్రమోషన్కి, నాకు ఇంకా తప్పదు నేను పిలవాల్సిందే అన్న సిచ్యువేషన్లో పిలిచాను. కానీ ఆయన హీ వాజ్ వెల్కమింగ్. సో సేమ్ థింగ్ రాజమౌళి గారికి కూడా నేను వెళ్ళి సార్ ఇది అని ఎందుకు ఆయన బిజీగా ఉన్నప్పుడు బస్ చేయడం అని చెప్పి. అదర్వైజ్ ఆల్వేస్ వీఆర్ ఇన్ టచ్. నెక్స్ట్ ఆల్రెడీ కామాఖ్య మూవీ అవుతుందండి. దట్స్ ఎ ఫీచర్ ఫిల్మ్, థియేట్రికల్ వన్. సో ఆల్మోస్ట్ 95% అయిపోయింది. ఇంకొక 5% అయిపోతే విల్ గో ఫర్ ద పోస్ట్ ప్రొడక్షన్. థ్యాంక్ యూ. చిరంజీవికి ఇనిషియల్ గానే మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు. అది ఇంకా బిగ్ వేలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది డెబ్యూ కాబట్టి డైరెక్టర్ గా మీకు మంచి పేరు రావాలి. థ్యాంక్ యూ సార్. అలాగే రాస్తాడు నీకు మళ్ళీ ఇది ఒక కొత్త సక్సెస్ కి మళ్ళీ కొత్త బాట ఈ సినిమాతో స్టార్ట్ అవ్వాలి. సో రాబోయే ఈ సినిమాలు కూడా మంచి సక్సెస్ అవ్వాలి. సార్ మీరు కూడా చూసి, అంటే నేను డైరెక్షన్ ఎలా చేశాను, నేను చేయగలనా లేనా అనేది మీరు చూసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. తప్పకుండా ఇస్తాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే ఇది ఆరంభం అనుకోండి. మళ్ళా ఎస్, మీరు చెప్పినట్టు మొదటి అడుగు. ఈ అడుగు ఎన్నో 100 అడుగుల దాకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, అదిరే అభి అండ్ రాజస్థాన్తో చిరంజీవి సినిమాకి సంబంధించిన మా స్పెషల్స్ ఇచ్చారు. మళ్ళీ మరో గెస్ట్తో ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏపీ ఆంధ్రజ్యోతి.